నమస్కారం। ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాం। చిన్నపాటి వర్షానికే వాగును తలపిస్తుంది। ఇది జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ గాజులపేట। ఇక్కడ రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ స్థానికంలో ఉన్నటువంటి యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు। ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు। ఎందుకంటే ఈ వర్షాలకు పాములు తేలు రావడం, అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం దోమలు ఆగడం వల్ల డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఈ గాజులపేట వాసులలో బయటపడుతున్నారు। ముఖ్యంగా దానికన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చెల్లా వెంకటరామరెడ్డి గారిని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా। ఎందుకంటే మీరు గత 21 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పలువురు ఎమ్మెల్యేలను మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు। 2004లో ఎమ్మెల్యే గెలిచినారు। అదేవిధంగా 2009లో మీ అభ్యర్థి అబ్రహం గారిని గెలిపించారు। 2014లో సంపత్ గారిని గెలిపించినారు। అదేవిధంగా 2023లో విజయ్ గారిని గెలిపించినారు। కానీ ఈ ప్రాంతానికి మీరేం చేసినారని సూటిగా అడుగుతున్నాం। ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు అడిగితే మాకు ఓటు వేసలేరు అని ఆయన అంటున్నారు। మీ దగ్గర పోతే మీరు ఫోన్లు ఎత్తారు, మీరు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటారని మీ యొక్క నాయకులు మీ యొక్క కార్యకర్తలు అంటున్నారు। మీరు హైదరాబాద్ కర్నూలులో ఉండడానికి కాదు, ఈ నియోజకవర్గంలో 4 పర్యాయాలు మీ అభ్యర్థులు గెలిపించి, ఎందుకంటే ఇక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి। అల్లంపూర్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి దాదాపు 22 మాసాలైంది, దానికి అరకొర వైద్యం నడుస్తుంది। ఎందుకంటే కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజాధనం వృధా అయింది। దీంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన 2-3 రోజుల వర్షాలకు ఉండవెల్లి మండలం, వడ్డేపల్లి మండలం, ఐజ మండలం, మానపాడు మండలం, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ప్రతి మండల కేంద్రానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు। వాగులు మొత్తం అడ్డం ఉన్నాయి। నిజంగా కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ వాగులకు సంబంధించినటువంటి బ్రిడ్జిలు హైట్ చేసి ఆ ప్రాంత ప్రజలంతా బాగుపడేది, కానీ మీరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు। గత 4 పర్యాయాలు మీ ఎమ్మెల్యేలు మీరు చెప్పిన అభ్యర్థులు గెలిపిస్తే మీరు ఎమ్మెల్సీ ఉంటే మీరేం చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మొత్తం మాకు ఓటు వేసలేరని ప్రజల్ని దుమ్మెత్తి వస్తున్నారు। మరి మీరు ఓటు వేయించుకున్న వ్యక్తులు ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క బాధలు పడవా? మీరు ఎప్పుడు మీ ఈ ప్రాంతానికి రాకుండా కేవలం ఓట్లప్పుడు వేసి దాదాపు మన ఎన్నికల్లో 30,000 పైగా మీకు మెజార్టీ వచ్చింది। మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలకు ఇలా ఇంత అన్యాయం జరిగితే మీరు రారా? అదేవిధంగా పత్తి రైతుల విషయానికి వస్తే వేలాది ఎకరాల అల్లంపూర్ నియోజకవర్గంలో పత్తి రైతులు నాశనం అవుతున్నారు। సీడ్పత్తి రైతులు వాళ్ళని పట్టించుకోవడం లేదు, ఏ భాగంగా పట్టించుకోవడం లేదు। అదేవిధంగా రాయచూర్ కర్నూలు రోడ్డు కూడా చాలా దౌర్భాగ్యంగా ఉంది, దాన్ని పట్టించుకోవడం లేదు। దాంతో పాటు మన ప్రాంతంలో ఏ రోడ్డు కూడా కనీసం ప్యాచ్ వర్క్ కూడా వేసే పరిస్థితి లేదు। సాగునీటి విషయానికి వస్తే దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆర్డీఎస్ కూడా ఈ ప్రాంతంలో దాదాపు 87,500 ఎకరాలు పారాల, కానీ ఆర్డీఎస్ ని మీరు పట్టించుకోవడం లేదు। 2018లో తుమ్మిల లిఫ్ట్ అయింది, ఆ తుమ్మిల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి కనీసం మీరు అడిగినారని అడుగుతున్నా। ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మీరు ఉన్నారు। నిజంగా కనుక ప్రజల దృష్టికి ప్రజల యొక్క సమస్యలపై మీరు పోరాడితే ఖచ్చితంగా స్థానిక యంత్రాంగం ఖచ్చితంగా భయపడి చేస్తుంది। అదేవిధంగా మీరు డైరెక్ట్ పోయి సీఎం గారిని అడగొచ్చు, సంబంధిత మంత్రులను అడగొచ్చు, కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ రోడ్లు కానీ ఇలాంటి డ్రైనేజ్ వ్యవస్థ పట్టించుకోక అల్లంపూర్ నియోజకవర్గం చిట్ట చివరకు పడింది। ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు। ఈ యొక్క అల్లంపూర్ నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదు, ఎందుకంటే మీరు చేస్తారని మీరు ఎవరు నిలబెట్టే గెలిపించ వచ్చినారు, కానీ మీరు మాత్రం పట్టించుకోవడం లేదు। మీరు హైదరాబాద్ కు పరిమితమైనారు, మీ యొక్క నాయకుడు కేవలం వివాహాలకు మాత్రం వస్తున్నారు। స్థానిక సమస్యలు ఏమాత్రం స్థానిక ఎమ్మెల్యే కానీ మీరు పట్టించుకోక, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోక, ఇక్కడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పట్టించుకోక ఈ యొక్క ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధులు చెప్తారని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం। వెంటనే సమస్యలు పట్టించుకొని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మనం చేస్తున్నాం। ధన్యవాదాలు। జై హింద్, జై భారత్।